హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే తెలంగాణలో హైదరాబాద్ లో బోనాల పండుగకి ఒక ప్రత్యేకత ఉంటది. బోనాల పండుగ అంటే జోగినీలకు, శివశక్తులకు, పోతరాజులకు కూడా చాలా ప్రత్యేకత ఉంటది. మరి నిన్న జరిగిన రథయాత్రలో కావచ్చు, మొన్న జరిగిన కళ్యాణంలో కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. మరి అదే విధంగా నిన్న కూడా ఏదో గొడవ జరిగిందంట. సో దాని గురించి అసలు మ్యాటర్ ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికి. అసలు ఏం జరిగింది ఇక్కడ టెంపుల్లో గానీ ఏ టెంపుల్లో అయినా బోనాల పండుగకి మీకు చాలా ప్రాధాన్యత ఉంటది. సో ఏమైందంటారు? నిన్న గొడవ జరిగిందంటే ఇక్కడ ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క నమస్కారము అండ్ మా శివశక్తుల సంఘానికి, పోతరాజుల సంఘానికి మా యొక్క నమస్కారము. మేము కొన్ని పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు చేసే పూజలు ఇప్పుడు మేం చేస్తున్నాము. మాకు గత సంవత్సరము జరిగిన మంచి ఈ బల్కంపేటలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళుండే మాకు మంచి అరేంజ్మెంట్ చేసిరు. మంచి ఈ సంవత్సరము మమ్మల్ని ఒక దర్శనము మాకు లేదు, ఒక స్థానం ఇక్కడ లేదు, స్టేజ్ పైన మాకు అలాట్మెంట్ లేదు, టెంపుల్లో మాకు అలాట్మెంట్ లేదు. శివశక్తులు నిన్న మేము ఇక్కడ నుంచి రథోత్సవం వెళ్తుంటే సుమారు 9:30 టైం, ఈవినింగ్ 9:30కి బ్యాండ్ మేళాలు, డీజే డప్పులు ప్రతి ఒక్కటి ఆపించేసిరు. 9:30కి ఆపేసిస్తే మేమేం అడిగినామంటే ఈ గుడి ఈవో గారిని, ఈ గుడి మెంబర్స్ ని, అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటే బండికి అడ్డంగా నిలబడ్డాం మేము శివశక్తులం అందరం. మనం ఒక నార్మల్ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లిలకు, బరాత్లకు 12 గంటల వరకు పర్మిషన్ ఉంటది. అలాంటిది లోకాలు నేలే లోకమాత బల్కంపేట బావిలో కూర్చొని ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్క స్టేట్లలో భూకంపాలు వచ్చి ఎంతో మంది చచ్చిపోతున్నారు, ఎక్కడెక్కడో చచ్చిపోతున్నారు. మన తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటిది లేదు. ఎందుకు? మేము చేసే పూజలు, ఈ పబ్లిక్ చేసే పూజలు, ఈ గవర్నమెంట్ చేసే పూజలు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పూజలు కాదు. నిన్న మేము అమ్మవారికి డీజేలు అంటే తాగిన వాళ్ళు ఆడతారు కాబట్టి మీరు డీజేలు పెట్టకుండా మేము ఒప్పుకున్నాం, బ్యాండ్ వద్దన్నాం. అట్లీస్ట్ గుడిలో మోగే తమల బాజ కూడా అమ్మవారికి లేదు. అమ్మవారికి ఎందుకు అంత గతి పట్టింది? 20 కోట్లు వీళ్ళు శాంక్షన్ చేసిరు, 4.5 కోట్లు శాంక్షన్ చేసిరు. ఏం చేసిరు అని మేము అడిగితే ఒక్కసారి చూడండి, ఈ దెబ్బలు చూడండి, మమ్మల్ని పిచ్చి కుక్కలాగా ఇగో చూడండి, పిచ్చి కుక్కలని కొట్టినట్టు చూపేదికి రండి ఎంత మందిని పిచ్చి కుక్కలను ధీమనగా అంటూ ఒక స్థానం లేదా? మేము మనుషులం కాదా? అలా కూడా పడగొట్టారు. ఇగో ఇక్కడ చూడండి, మేము మనుషులం కాదా? అంటే మనం చూసుకున్నట్టయితే అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తాం మన తెలంగాణలో. ఇంత ఘోరంగానా? మేము మనుషులే కాదా? మాకు విలువ లేదా? మేము ఏం పాపం చేస్తున్నామండి? ఎక్కడెక్కడైనా మేము గంటలు దేవుని మమ్మల్ని ఆహ్వానించుకొని మేము పీటలు కూర్చొని అమ్మవారు బల్కంపేటకి వెళ్ళి ఆ నీళ్లు చల్లుకుంటే మీరు మంచిగా అవుతారు, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఈ దుష్ట శక్తులు అవి దూరం అవుతాయని మేము ఇక్కడికి పబ్లిక్ ని తీసుకొస్తే గుడ్ డెవలప్మెంట్. ఒక సీఎం గారితో డెవలప్మెంట్ కాదు, ఒక ఎమ్మెల్యేతో డెవలప్మెంట్ కాదు, ఒక కానిస్టేబుల్ తో కాదు. అదే బోనము మీరు జోగినీలు కాదు, మీరు శివశక్తులు కాదంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎత్తండి అండి, టోపీలు తీసి సుట్టబట్ట పెట్టి బోనం ఎత్తండి. మాలాగా మీరు పట్టు వస్త్రాలు దేనిక మీరెవరు? మేము ఎట్లకెళ్ళేస్తారు మీ ఫస్ట్ వస్త్రాలు? మేము ఒక బోనం ఎత్తుకొని ఎండనక వాననక ప్రతి ఒక్క గుడి గోపురాలకు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోకుండా, మా ఫ్యామిలీస్ మమ్మల్ని ఒప్పుకోకుండా, మమ్మల్ని దునియా టార్చర్ పెట్టిన మాకు ఇంట్లో ప్రశాంతత లేదు, గవర్నమెంట్ తో ప్రశాంతత లేదు, పబ్లిక్ లో లేదు. మరి ప్రతి ఒక్క శివశక్తిని గుర్తించి ఒక పార్క్ తెచ్చి అందరినీ ఎన్కౌంటర్ చేయండి. మమ్మల్ని శివశక్తులతో చేయండి. గతంలో ఎల్లమ్మ తల్లి ఎన్నో బాధలు పడ్డది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దేవుడు, వాళ్ళ యొక్క దేవతల రూపాలు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. మా లాంటి శివశక్తులను ఇంత బాధ, ఆ దేవత ఎంత బాధపడ్డది, ఇంత బాధ మమ్మల్ని పెడుతున్నారు. మేము ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇదంతా గవర్నమెంట్ అండి. లాస్ట్ టైం కూడా ఇట్లనే జరిగింది మాకు. అసలు ఎవరు ఒక మనిషిని కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు? అంత హీనంగా జుట్లు పట్టి తిప్పి కొట్టే అంత రైట్స్ ఎవరు ఇచ్చారు గవర్నమెంట్ కి? అసలు మాకు అర్థం లాఠీ చార్జ్ ఎందుకండి? మీ దొంగలమా? మేము లంగలమా? మేము ఏం దొంగతనం చేసినాము? ఇదే సీతక్క, ఇదే రేవంత్ రెడ్డి మన మేడారంకి పెట్టిన ఖర్చు గుడికి ఎందుకు పెట్టలేదు?
గుడికి సెక్యూరిటీ ఎందుకు లేదు? వాళ్ళ సొంత నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు ఎందుకు లేదు? లేకుంటే చేయరా? ఒక స్టేజ్ మీదకి ఒక ఎమ్మెల్యే ఎంపీ వెళ్తేనేమో చుట్టుముట్టు మీకు తాళ్లు కావాలి, బందోబస్తు కావాలి. ఒక శివశక్తి బోనానికి సెక్యూరిటీ ఎందుకు లేదు? ఒక పటం వేసుకుంటే మాకు షెడ్యూల్ ఇవ్వట్లేదు, మాకు షెడ్యూల్ బంద్ చేసిరు. అదే షెడ్లలో మేము గత 2003, 2002లో మేము పటాలు వేసి బోనాలు అంగరంగా, నిన్న ఒక 30% బోనాలు అమ్మవారికి చెందలేదు. ఎందుకు చెందట్లేదు? పబ్లిక్ అడగండి. పబ్లిక్ నిన్న సాటిస్ఫాక్షన్ ఉన్నారా ఈ అమ్మవారి కళ్యాణంతో? ముసలోళ్ళని కొట్టిరు, రాత్రి ఆడవాళ్ళని కొట్టిరు, బేవసాయి పడిపోయారు. ఇదే మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్ కి నైట్ వెళ్ళినాం ఈ దెబ్బలతోని. మాకు ఒక ఫస్ట్ ఎయిడ్ చూపించలేదు, మా కేసు అర్ధగంట వరకు మా కేసు తీసుకోలేదు. పోనీ రాత్రి కేసు ఇచ్చినా ఇంతవరకు మాకు పిఎస్ నుంచి కాల్ రాలేదు. ఎందుకు? మేము అంత చులక, మా ఓట్లు పనికిరావా? మేము ట్రాన్స్ అయినా సరే మీకు ఓట్లేస్తున్నాం రా, మీకు మేము ఓట్లేస్తున్నాం. మా బాధ ఏందో మేము పడుతున్నాం రా. సత్యానాశ అయిపోతుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సర్వనాశనం అయిపోతుంది. ఈ ఎల్లమ్మ సత్సంగాల బలంపై బావిలో ఉన్న ఎల్లమ్మ ఈ గవర్నమెంట్ సర్వనాశనం అవుతుంది. మొన్న గోల్కొండ జగదాంబిక దగ్గరికి పోయినాం మేము. గోల్కొండలో కూడా మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ప్రతి ఒక్కరు గంజాయి లాగా వస్తాడండి, మా పైన యాసిడ్ వస్తారు. ఇదే నెలలో మా వాళ్ళు 8 మంది చనిపోయారు. ఎందుకు? మాకు అమ్మ అయ్యా ఎవరు దిక్కులేరు అని మమ్మల్ని చంపేస్తున్నారు. ఇట్లాంటి వాడికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదండి. మేము ఏదైనా మేము నిలబడి మేము కరెక్ట్ న్యాయం కోసం అడిగే లోపు మా మీద ఇట్లా లాఠీ చార్జీలు చేస్తారు. మాకు జరిగిన అన్యాయాల గురించి గవర్నమెంట్ మీ దృష్టిలో ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటది అనుకుంటారు? గవర్నమెంట్ ప్రతి ఒక్క దైవదేవ మాకు ఎండోమెంట్ ఎందుకండి? మాకెందుకు ఎండోమెంట్? మాకు అవసరం లేదు. ఎవరి కోసం ఈ ఎండోమెంట్? ఎవరి కోసం? మాకు ప్రొటెక్షన్ లేదు. మా శివశక్తుల బోనాలు అమ్మవారు డప్పు సప్పులతోని బావిలో అసలు సీఎం గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, కానిస్టేబుల్ గాని, హెడ్ కానిస్టేబుల్ గాని, ఈ గుడి ఈవో గాని బల్కంపేట్ ప్రత్యేకత తెలుసా మీకు? అమ్మవారి కోసం మీకు తెలుసా? మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. మీకేం తెలుసు? అమ్మవారి బావిలో నుంచి ఎట్లా వెళ్ళింది తెలుసా? ఒక డప్పు సప్పులతోని, ఒక పోతరాజుతోని, ఒక జోగినితోని, ఒక బైనవారితోని, డప్పు సప్పులతోని పటం ఎక్కి అమ్మవారి బావిలో నుంచి బయటకు వెళ్ళింది. రాత్రి అమ్మవారి రథో శోభయాత్ర మీ జోబులో నుంచి పెడుతున్నారా పైసా? శోభయాత్రకి ఏ ఎమ్మెల్యే ఎంపీ మీ 10 రూపాయలు మీ సొంత పైసా ఖర్చు పెడుతున్నారా? పబ్లిక్ పైసా, మా పైసా, పబ్లిక్ పైసా. వేలాల జిల్లాలకు కాదు డిస్ట్రిక్ట్లకు మేము వెళ్ళి మంచి చెడు చెప్పి అక్కడ పబ్లిక్ ఇక్కడ వచ్చి అమ్మవారి పవిత్రత మేము చూపిస్తున్నాం. నిన్న ఈ శోభయాత్ర వెళ్తుంటే ఇంత దొడ్డు తాడు పెట్టుకున్నారు. మీ సెక్యూరిటీ, మీ స్వార్థం, మీ మంచి కోసం. మరి పబ్లిక్ ఎలాంటి ప్రొటెక్షన్ ఎందుకు లేదు? కొట్టడమే ప్రొటెక్షనా? నా 2 చచ్చిపోయారు అంటారు, మేము చంపమని చెప్పినామా? మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు? మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు? మాకు ఇది జస్టిస్, మాకు న్యాయం చెయ్యాలి. చెయ్యకపోతే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క స్టేట్ పడిపోతుంది. ఇంకొకటి, మాకు ఈ గుడి ఈవో, గుడి మెంబర్స్ నైట్ మమ్మల్ని కొట్టి చంపుతుంటే ప్రతి ఒక్కరు గుడి మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మేమేం చేసే తప్పు సరే ఆ పోలీసులకు తెలియదేమో, అందరు తెలియదు, గుడి వాళ్ళకు తెలుసు. ప్రతి ఒక్క సంవత్సరం మేము వచ్చి పటాలు వేసి ప్రతి ఒక్క సంవత్సరం మేము బోనాలు ఎత్తుకుంటామని. మరి గుడి ఏం చేస్తుంది? పోయినసారి ఉంటే ప్రొటెక్షన్ మాకు ఇప్పుడు వెళ్ళలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్కి మేము కాళ్ళు మొక్కుతాం. ఎందుకంటే మాకు పాసెస్ ఇచ్చిండు, ప్రత్యేకత దర్శనం చేపించిండు, మాకు ప్రతిదీ మా అనుకూలంగా సికింద్రాబాద్ గాని ఇక్కడ గాని. మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిన క్షణం నుంచి బజరు, వచ్చిన క్షణం నుంచి సాగులు, వచ్చిన క్షణం నుంచి ఒకటే రక్తపాతాలు. ఆ గంజాయి కొడుకులు ఇదే హైదరాబాద్ లో మమ్మల్ని 2-3 సార్లు పట్టుకొని బ్లేడ్లు చూపించారు. మా దగ్గర పైసలు గుంజుకున్నారు. మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలండి? మాకు అమ్మనా అయ్యనా అన్నదని మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు చెప్పుకుంటే మీరు మాకు ఏం చేస్తున్నారు? మాకొకటే, ప్రతి ఒక్క గుడి దగ్గర మాకు ప్రత్యేకత దర్శనం, మాకు ప్రత్యేకత క్యూ లైన్స్ మాకు ఒక రోజు కేటాయించండి. అక్కడ ఎవరు నార్మల్ పబ్లిక్ బోనాలు చేయకూడదు. మా శివశక్తులకే బోనాలు చేసేది ఒక రోజు మాకు కేటాయించండి. మాకొకటి మీ డిపార్ట్మెంట్ లో మంచి శివశక్తులను మమ్మల్ని సమకూర్చుకోండి, మాకొకటి ఇవ్వండి. మాకు మేము కొమరెల్లి కొండపోషమ్మ అంటే అదే విధంగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది కదా, కళ్యాణానికి పట్టు వస్త్రాలు మీరే తీసుకొస్తారు. బట్ ఈసారి మాత్రం గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదే విధంగా
జోగినీలు కానీ శివశక్తులను కానీ అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారు కదా. సో ఇక్కడ స్టేజ్ పైన మీ వాళ్ళు ఎవరు కనిపించలేరు. సో దానికి సంవత్సరము స్టేజ్ పైన మా వాళ్ళని ఎవరికి లేదండి. స్టేజ్ ఎందుకండి, స్టేజ్ ఎందుకు? ఈ సంవత్సరము కళ్యాణంకి రాకుండా లేట్ అయిపోయినాం మేము. మమ్మల్ని క్యూ లైన్స్ అన్నారు, అక్కడ చూపించారు, ఇక్కడ చూపించారు, మమ్మల్ని కళ్యాణం వరకు చేరకుండా చేసిండ్రు. ఎందుకు? మా పైన అంత కక్ష ఎందుకు? మేము ఎవరికి పాపం చేసినాం, ఎవరికి మేము అన్యాయం చేసినాం? మేము మనసు పూర్తిగా ఒక మనిషికి దీవిస్తే వాళ్ళ ఇల్లు పైకి లేస్తుంది, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు. మా చేతితో ఒక కాయిన్ ఇస్తే సిరి సంపదలు పుడతాయి. మేము ఎవరికి పాపం చేస్తున్నాం? ఇదే పబ్లిక్ ని జోగినిస్తో మీకు ఏం ప్రాబ్లం అవుతుంది అడగండి, పబ్లిక్ రిపోర్ట్ తీసుకోండి. మీరు తీసుకోండి. గవర్నమెంట్ మారుతుంది, మంత్రులు మారుతారు, ఎమ్మెల్యేలు మారుతారు, కానీ మేము అందరూ మారుతారు, కానీ మేము మారము. మా గొంతుల ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము ఈ శివస్థానం మోసుకొని ఉండవలసిందే, ఈ బోనాలు చేసుకుని ఉండవలసిందే. ఇట్లాంటి మా కోసం ఒక సపరేట్ ఏదైనా చేయకపోతే మాత్రం ఇది పద్ధతి కాదు. మీరు మాకు చేస్తే చేయండి, లేకపోతే చేయకండి. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కదా మీరు, నైట్ వాళ్ళు రియాక్ట్ అయిన తీరేముంది, ఎట్లా ప్రవర్తించారు అంటారు? మీరు ఒక్కసారి చూడండి ఏ విధానంగా. ఎవరికి ఇచ్చిన ఫోన్ నాది, చూడండి ఏ విధానంగా, ఎంత దౌర్జన్యం. మమ్మల్ని కుక్కలను కొట్టినట్టు ఉరికిచ్చి కొట్టిండ్రు, ఉరికిచ్చి మమ్మల్ని. మంచిది కాదు. మమ్మల్ని చేసుకున్న ప్రతి ఒక్కరు సర్వనాశం అయిపోతాడు, సర్వనాశం. మాకు సపోర్ట్ చేయని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్స్ కానీ, ఇదే బలకంపేట్ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, బలకంపేట్ లీడర్ ఏం చేస్తున్నాడు? వీళ్ళంతా మమ్మల్ని కొడుతుంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వెళ్ళిపోయారు. మాకు కావాలి, మాకు దీనికి డిపార్ట్మెంట్ కి. రొటేటర్ ఉంటే ఆన్ చేస్తే తక్కువ వస్తుంది. చూడండి ఒకసారి, ఇవి దెబ్బలేనా? మేము మనుషులమా ఏంటి? చూడండి ఇంత ఘోరము, ఇంత ఘోరము. చూడండి మా నడుముల పైన, మా కాళ్ళ పైన. మేము మనుషులమే కదా. చూడండి ఈ అమ్మాయికి నెత్తి వలిగింది. ఒక్క మాట చూడండి, మేము మా ఇంట్లో కాదు అనుకొని ఈ మేము బతుకుతుంటాము. మా ఇంట్లో మమ్మల్ని ఒక మాట అన్నారు, ఒక దెబ్బ వేయరు. ఇంతగానో కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు గవర్నమెంట్ కి? ఈ పోలీస్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? నైట్ లేడీస్ ని కూడా కొట్టారు, బాయ్స్ ని కూడా కొట్టారు. బాయ్స్ ఆల్రెడీ పిట్టోలు కూడా పోసుకున్నారు, వాళ్ళ పేపర్ కూడా తీసుకోలేరు. ఇక్కడ చూడండి వీడియో మొత్తం చూడండి. ఇదంతా అంటే ఆడోళ్ళని ఒక తీరే చూస్తారు, మొగోళ్ళని ఒక తీరే చూస్తారు. మమ్మల్ని కూడా అంటే మా మూడు బట్టలు మీరు కట్టారా రాజకీయం చేసుకుంటా? ఇదేనా? నైట్ మేము పిఎస్కి వెళ్తే పిఎస్ లో కూడా మాకు ఒక ఫస్ట్ ఎయిడ్ ఇవ్వలేదండి. మేము అంత పనికిరాని మనుషులమా ఈ సమాజానికి? మేము అందరం అనుకుంటున్నాము ఇదే సికింద్రాబాద్ గోల్కొండ మా శివశక్తులం ఎవరు మేము బోనాలు ఎత్తుకోవద్దు అనుకుంటున్నాము. ఎవరు చూడండి పిఎస్ వీడియో చూడండి. మేము నైట్ పిఎస్ కి వెళ్ళిన వీడియో. మాకు ఎలాంటి ఫెసిలిటీ లేదు, మాకు ఎలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము మనుషులం కాదా? ఇంతమందికి దెబ్బలు తిన్నారు. మా అమ్మయ్య మమ్మల్ని కొట్టారండి. మీరెవరు కొట్టడానికి? లాఠీ చార్జ్ దేనికి ఇస్తారు? లాఠీ చార్జ్ పర్మిషన్. మేము తీవ్రవాదులమా? మేము నక్సలైట్లమా? ఏమైనా హిందూ ముస్లిం గొడవ జరిగిందా ఇక్కడ? చెప్పండి ఎందుకు ఇచ్చారు? మాకు తెలియాలి. లాఠీ చార్జ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు మా పైకి? మాకు అది తెలియాలి. చాలా మంది మనం చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ భద్రత కల్పిస్తుంది, ఎవరికైనా న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఉంటది. భద్రంగా చూస్తే జనాల్ని అనేది తెలుసు, కానీ ఇట్లా మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారని ఎవరికి తెలియదు. సో మనం చూసుకుంటే ఏందైతే నార్మల్ గా మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి మమ్మల్ని ఇంతగానం టార్చర్ చేసారు, ఇంతగానం కొట్టిరని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నిన్న పిఎస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ హాఫ్ అన్ అవర్ వరకు కూడా కేసు నమోదు చేయలేదంట. సో గవర్నమెంట్ మంచి రూల్స్ తెచ్చి కొంచెం వాళ్ళకు అమ్మవారిని ఆవహించుకుంటారు కాబట్టి అమ్మవారిని ఎట్లయితే పూజిస్తామో మనం వాళ్ళని పూజించకపోయినా సరే కానీ గౌరవించే ప్రయత్నం అయితే చేయాలి. నిజంగా చూడండి కుంటుకుంటా పర్సనల్ ప్లేస్ లో కూడా కొడతారా? మొత్తం లోపల పార్ట్స్ దగ్గర కొడతారా? పర్సనల్ పార్ట్ లో కట్టె పెట్టి పుచ్చడం, కొట్టడం, కింద పంట పెట్టి కొడతారా? ఇదేనా మీరు చేసేది? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళని కూడా కొట్టారు. మరి ఇదేంది? రాజకీయమేనా అసలుకి? ఇది గుడి దగ్గర కూడా మీ రాజకీయమేనా? చెప్పండి. వారేనా డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్, యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్ కట్టెలు చూడండి, చూడండి కాలు పట్టుకుంటే కూడా కొట్టారు.
చూడండి ఎలా లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు. డీజే బండ్లలో ఉన్న పిల్లలను కూడా కొడుతున్నారు, డ్రైవింగ్ చేసే పిల్లలను కూడా కొడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు పోతరాజులు ఇట్లా మెడలు వేసుకొని దిష్టి తెచ్చుకొని వెళ్తారు, పోతరాజులను కూడా కొడతారా? అంటే ఇప్పుడు మమ్మల్ని కొడితే మీరు దేవుడిని కొట్టినట్టు కాదా? మా కోసం మేము కొట్లాడట్లే, అమ్మవారి కోసమే కొట్లాడుతున్నాం మేము. ఎందుకంటే అమ్మవారిని లేపినప్పుడు సన్నాయి మేళం కొట్టారు, అమ్మవారిని దిగేటప్పుడు కూడా మేము సన్నాయి మేళం కొట్టండి అని అడిగాం. అడిగినంత మాత్రమే మమ్మల్ని కొడతారా? మీడియా తరపున మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలి? ఈ గుడి ప్రత్యేకత చూడండి, అమ్మవారి చెత్త కుప్పలు పెట్టారు తొట్టెలను వేసి ఎక్కడో మూలకు చెత్తకుండా మెయిన్ రోడ్ పైన పెట్టి. ఇదండి మన తెలంగాణ సంస్కృతి, ఈ డిపార్ట్మెంట్ సంస్కృతి. అరే పోలీసులకు చెప్తున్నా, పోలీసులకు సర్వనాశనం అయిపోతారు మీరు. ఎవరెవరు అన్నారో మీరు సర్వనాశం. మీ ప్రతి ఒక్కరి ఇంట్లో మాలాంటి కొజ్జల, మాలాంటి ట్రాన్స్, మాలాంటి జోగినీలు, మాలాంటి శివశక్తులు మీ ఇంట్లో పుడతారు. ఎమ్మెల్యే ఇంట్లో, ఎంపీ ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో వీళ్ళు పుడతారు. ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ వేసిరు, ఇంతమంది జోగినీలు, ఇంతమంది శివశక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక బ్రాహ్మణుడు పూర్వకాలం చేస్తే ఇవాళ లక్షల మంది బ్రాహ్మణులు పుట్టలేదా? ఒక్క పోలీసోడు ఉంటే లక్షల మంది పోలీసు పుట్టలేదా? ఆ సంవత్సరం డిపార్ట్మెంట్ మారుతారు. అలానే మా శివశక్తులు కూడా పుడుతున్నారు. మీకు సైన్స్ చాలా గొప్పది కదా, ఒక మిషన్ కనబెట్టండి, టెస్ట్ చేయండి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళను. శివశక్తి ఉంటే అక్కడే చంపేయండి. శివశక్తి కడుపులో ఉడితే చంపండి రా, మీరు నాశమైపోని. రేవంత్ రెడ్డి గారు మీకు మంచిది కాదు, మీరు ఎలా వచ్చారో అలానే సర్వనాశం అయిపోతుంది, కాంగ్రెస్ సర్వనాశం అయిపోతుంది. మీడియా తరపున మీరు గవర్నమెంట్ కి చెప్పాల్సింది ఏముంది? గవర్నమెంట్ కి ఇప్పటికైనా మాకు నిన్న కొట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు క్షమాపణ చెప్పాలి. మేమేం తప్పు చేశాం? మేము రౌడీజం చేశామా? మేము తాగి తందనాలు ఆడామా? అమ్మవారికి డప్పు సప్పుళ్ళు కావాలని అడిగాము, డప్పు సప్పుళ్ళు కావాలని అడిగాము. కొంతమంది పోలీసులను తోశారు మీ వాళ్ళు అంటే మా ప్రాణం మీదకి వచ్చినప్పుడు తోయక తప్పదు. మీ పోలీస్ పైన కూడా ఎవరైనా రాయగొట్టడానికి వస్తే మీరు ఉడికిపోతారు, కట్టెలడ్డం పెట్టుకుంటారు. మా ప్రాణాలకు తెగిర్చి మేము నిల్చున్నాం, మేము ఉడికిపోలేదు. మీరు కుక్కలను కొట్టినట్టు కొట్టినా డేర్గా మేము నిల్చున్నాం. అసలైన పోలీసులు మేము, మీరు కాదు. అసలైన పోలీసులు మా శివశక్తులు. ప్రతి ఒక్క గుడిని కాపాడతారు, ప్రతి ఒక్క పేరెంట్స్ ని కాపాడతారు, ప్రతి ఒక్క ఇల్లుని కాపాడతారు, ప్రతి ఒక్క మహిళను కాపాడతారు. జీతాల కోసం మీరు జాబ్ చేస్తారు, మేము ఒక్క రూపాయి ఆశించకుండా మేము దేవుని కోసం పని చేసుకొని బ్రతికే వాళ్ళం. మేము ఇచ్చే ట్యాక్స్ మీ బతుకు, మేము ఇచ్చే ట్యాక్స్ మీ జీతాలు, మా పబ్లిక్ ఇచ్చే ట్యాక్స్ మీరు బతికే బతుకు. అలాంటి మీకే ఎంత ఉంటే స్వయం కృషితో బతికేటలో మాకెంత ఉండాలి? కాంగ్రెస్ 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 కాంగ్రెస్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. మేము ఇవాళ అనడానికి కూడా కారణం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు ఎలాంటి గంజాయి కొడుకు మాకు బ్లేడ్ లేదు, మా వాళ్ళకి యాసిడ్ వేయలేదు, మా వాళ్ళను ఇంత నరకం అనుభవించలేదు మేము. ఈసారి బలకంపేట్ అమ్మవారు కూడా వీళ్ళకి క్షమించదు. మళ్ళా నెల లోపల ఈ బలకంపేట అమ్మవారికి ప్రతి ఒక్క సత్యంగల తల్లి కదా, ప్రతి ఒక్కరికి గుణపాఠం పనిష్మెంట్ ఇస్తుంది. ఇన్ని రోజులు ఇక్కడ తుఫాన్ కానీ భూకంపాలు కానీ రాలేదు, ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి. మా శాపన దాకి ఖచ్చితంగా వస్తాయి. మా రాష్ట్రం పడిపోతుంది, ఈ రాష్ట్రం పడిపోతుంది. జోగినీలకు కమిటీ ఉంది కదా, సో శ్యామల గాని నిశాక్రాంతి వీళ్ళందరూ ఎందుకు రాలేరు? మేము శ్యామల గారికి నైట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశాము, మా పరిస్థితి ఇది అని. అంటే మీరు మేము నోరెత్తినప్పుడు మీరు ఎవరు రాలేదు అన్నది మేము అన్నాము. అదంతా తర్వాత ఇప్పుడు మా ప్రాణాల మీదకి వచ్చింది అని మేము చెప్పాము. చెప్తే ఇప్పటి వరకు శ్యామలదేవి గారు రెస్పాన్స్ లేదు. నిశాక్రాంతి గారికి చేశాము, చేస్తే అర్ధ గంటలో వస్తున్నా అన్నది ఇప్పటివరకు రాలేదు. మాకు ఏ పెద్దవాళ్ళు లేరు, మేము స్వయం కృషిగా కొట్లాడతాము, మేము ఒక కమిటీ ఏర్పరచుకుంటాము, బతుకుతాము, సస్తే సస్తాం. ప్రాబ్లం జరిగింది మాకు ఎవరు పెద్దన్నా ఎవరు కూడా ఇట్లాంటి టైంలో వచ్చి ముందు ఎవరు నిలబడరు. ఇదంతా అయిపోయినాక ఒక నెల రోజులకు అయ్యో బిడ్డ ఇట్లా అయిందని అంటారు, కానీ ఎవరు కూడా మాకు జరిగినప్పుడు రారు. కడుపు కాలింది మాకు, దెబ్బ తగిలింది మాకు, కాబట్టి మేము కంపల్సరీ ముందు. శ్యామలదేవి గారు ఎందుకు రాలేరు? ఖాళీ శ్యామలదేవి గారు నూకేశారు, మాకు రక్తాలు రానికి కొట్టారు. ఇక్కడ ప్రతి సంవత్సరము అమ్మవారికి ఒడివాళ్ళు తెచ్చి వస్త్రాలు సమర్పిస్తుంది. ఆమెను కూడా రానియకుండా స్టేజ్ పైకి రానియకుండా 40 నిమిషాలు వాంటెడ్లీ ఆమెను కూడా తిప్పి
కళ్యాణంకి రాకుండా చేసిరు. ఆమె జోగిని ఇన్ని తరాల నుంచి 30-40 ఏళ్ల నుంచి ఆమె ఈ దేవుణ్ణి చూసుకుంటూ వస్తుంది. ఆమెనే కానీ వైష్ణవి గారే కానీ వీళ్ళకి కూడా దర్శనం కాకుండా స్టేజ్ పైకి ఎక్కనియలే అండి. ఆమె మనసు ఎంత బాధపడి ఉంటది, ఆమె మనసు ఎంత బాధపడడంలో ఇట్లా జరిగినందుకే శ్యామలదేవి గారు శాపిస్తే తెలంగాణ గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఇంతమంది శాపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదా? మా లాంటి వాళ్ళు ఉత్తరం ముట్టదా? అంటే ప్రభుత్వ పరిపాలన బాలేదంటారా? బాధలేదు. ఆయన ఏం ప్రభుత్వం అండి, మనకు హోంమంత్రి లేడు. హోంమంత్రి లేని రాజ్యం ఇది. ఏం పరిపాలన? ఈ పరిపాలన అవసరం లేదు. ఆ దొంగ బస్సులు ఎవరికి కావాలి? టికెట్ లేని బస్సులు అవసరం లేదు. ప్రజలకు న్యాయం చేయండి. ఆయన పబ్లిక్ కి తెలివి లేదు. ఓట్లేసి గెలిపించే ముందు 10 సార్లు ఆలోచించండి. పబ్లిక్ 10 సార్లు ఆలోచించండి. మాకు గుడి ఈవో గారు, మేము ఇంత బాధపడ్డాం, మేము ఇన్ని బోనాలు ఎత్తుకుంటాం, మాకు రెస్పాండ్ అవ్వాలి. గుడి మెంబర్స్, గుడి ఈవో గారు మాకు రెస్పాండ్ అవ్వాలి. కారణం ఏంటి? జోల్ చప్పుళ్ళు మేళబాజాలు బంద్ చేయడానికి కారణం మా శివశక్తుల అసోసియేషన్కి. నిన్న పల్వార్ శివ గారు అనే పోతురాజు, ఒక పేరున్న మనిషి, అతను గావు పడుతుంటే కూడా నెట్టేస్తే అతను కూడా పోలీస్ వాళ్ళతో కొట్లాడారు. అతను కూడా మాట్లాడారు. యూట్యూబ్లలో వచ్చినాయి, అన్నిట్లో వచ్చాయి. ఒక పోతురాజులకు ఇలువ ఇజ్జత్ లేదు. నిన్న అమ్మవారి కళ్యాణానికి ఓ శివశక్తులకు లేదు. నార్మల్ గా వచ్చే పబ్లిక్ కి లేదు. ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు. ఇప్పుడు జరిగిన కళ్యాణానికి మాత్రం ఎవరు హ్యాపీగా లేరండి. మాకు వీళ్ళు సమాధానం ఇవ్వాలి. గుడి విషయంలో ఎట్లాంటి మార్పులు కావాలి? మొత్తం మీద మాకు అన్నిట్లో మార్పులు రావాలి. మాకు ఒకవేళ శివశక్తులు ఊగొద్దు, బోనాలు ఎత్తుకోవద్దు, పటాలు ఇవ్వద్దు అంటే మాకు నెలకింత శాంక్షన్ చేయండి. మేము బోనాలు ఎత్తుకోము. మా నెలకింత పంపించండి. మాకు అవసరం లేదు. మా బతుకు మేము బతుకుతాము. మేము ఎక్కంది పటము మీరు ఎక్కుతారా? ఎమ్మెల్యే ఎక్కుతాడా? ఎంపీ ఎక్కుతాడా? సీఎం ఎక్కుతాడా? పటం మేము ఎక్కుతాము. అమ్మవారు మీ ఒంట్లో వస్తుందా? మా ఒంట్లో ఆహాయించుకుంటాము. ఒక బోనము దీపము మేము అక్కడ ముట్టించుకొని 6 గంటలు నాన్ స్టాప్ గా మేము ఆడుకుంటూ వస్తే అఖండ దీపం వెలుగుతుంది. మీరు ఒక్కసారి ఒక బోనం ఎత్తుకొని చూపించండి, ఒక దీపం నెత్తి మీద పెట్టుకొని చూపించండి. ఏమండి, ఒక్క మాట, ఎంత కమర్షియల్ గా మారిందండి దేవస్థానం. వెనక్కి ఒక్కసారి బ్యానర్ చూడండి. 2500 కడితే కళ్యాణంలో కూర్చోడానికి టికెట్ ఇస్తారంట. ఇంత 2500 కట్టినప్పుడు కూడా చాలా మంది కళ్యాణానికి అటెండ్ కాలేదు. చాలా మంది తిప్పారు. అందరినీ ట్రాఫిక్ అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. 20 కోట్లు ఇచ్చారు కదా, మరి 2500 దర్శనానికి ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటారు? మీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? ఓకే, అమ్మవారు మీరు కొనుకొచ్చిందా? సీఎం కొనుకొచ్చిందా? పిఎం కొనుకొచ్చిందా? మీరు కొనుకొచ్చినా? అమ్మవారు అసలు ఎట్లా పుట్టింది మీకు తెలుసా? మీరు ఎందుకు పెడతారు ఈ బిల్లులు? 2000 దర్శనానికి ఎందుకు ఇవ్వాలి? కాలుగాడికి బిల్లులు ఎందుకు ఇవ్వాలి? ఆ దర్శనం చేసుకుంటే స్పెషల్ టికెట్ ఎందుకు? మీకు సెక్యూరిటీ దానికి ఉపయోగించండి. ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం జరిగేటట్టు. ఒక్కొక్క పబ్లిక్ గుడిసెలో ఉండి కారమన్నం వండుకునే వాళ్ళు కూడా కళ్యాణం రావడం ఇక్కడికి వస్తారు. వాళ్ళకు మంచి చెడు ఆనందంతో వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. ఆ తల్లిని దర్శనం చేసుకోవాలని వస్తారు. వాళ్ళకి మాత్రం ఎలాంటి సౌకర్యం, పబ్లిక్ ని మాత్రం దారుణంగా కొట్టారు. పబ్లిక్ ని కూడా అసలు చూడలేదు. ఇది మొత్తం కర్తాల్ మైసిగండి కానీ ఇది మన జగదాంబిక గుడి కానీ ఈ గుడి కానీ మనీ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు కాళ్ళు కడితే మీకు 2500 ఎందుకు ఇవ్వాలి? మరి మీరు కూర్చున్నందుకు మీరు ఎంత ఇస్తున్నారు? మీరు సీఎం, పిఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఎంత కడుతున్నారు గుడికి? చెప్పండి మాకు ఆన్సర్. గవర్నమెంట్ మీద చెప్పి మీ ఇష్టరాజ్యమా? మాలాంటి వాళ్ళకి ఎటువంటి ఇది లేదా? రక్తం గారేటట్టు దెబ్బలు తాకినాయి కదా, సో మీకు ఎట్లాంటి న్యాయం కావాలి? ఇప్పుడు మాకు ఎట్లా న్యాయం అంటే, ఇంతవరకు మేము మార్నింగ్ నుంచి TV9, NTV ఎన్నో మందికి ట్రై చేస్తున్నాము. ఈ మీడియా వాళ్ళు కూడా ఎందుకు మమ్మల్ని పట్టించుకోరు? ఎవడో ఒక అమ్మాయిని రేప్ చేసినంటే దొంగన కొడుకులారా పోయి తీస్తారా రికార్డింగ్? ఎవడో ఒక ఎక్కడో తెలియని న్యూస్ ని బయట తెచ్చి పెడతారు. ఎందుకు? మీ ఛానల్ పాపులర్ కావాలి, మీ ఇది పాపులర్. అరే స్వచ్ఛంగా బతకండి రా. మీ లేకపోతేనా మీ ఛానల్ కూడా పడిపోతాయి. ఖచ్చితంగా మీ ఛానల్ కూడా బరాబర్ పడిపోతాయి. మాకు నైట్ నుంచి ఇంత బాధ జరుగుతుంటే ఒక్క TV9 కానీ ఒక్క మీడియా కానీ ఇప్పటి వరకు రాలేదు. మీ ఛానల్ కూడా సర్వనాశనం అయిపోతాయి. అర్థమైందా? మీరు పైకి రాకుండా అవుతారు.
మా స్థాపన ఇది. ఇప్పటి నుంచి ఒక ట్రాన్స్కి ఏమన్నా అయిందంటే ఖచ్చితంగా మీడియా ఉండాలి, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ అవ్వాలి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు ఒక స్పెషల్ మీట్ పెట్టాలి. జాతరలు వస్తున్నాయంటే శివశక్తుల అసోసియేషన్ పిలవాలి, పిలిచి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగింది మాకు కూడా చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క శివశక్తికి ఖచ్చితంగా చెప్పాలి. మాకు ఇవ్వండి అయ్యా, మాకు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి. మేము ఎక్కడ పోయినా బతికేటట్టు, తిరుపతికి పోయినా ఎక్కడ పోయినా మాకు ఒక ప్రత్యేక దర్శనాలకు ఇవ్వండి మాకు గవర్నమెంట్. కల్వర్ శివ గారి విషయంలో ఏం జరిగింది అసలు నైట్? ఇక్కడ వినండి, మీరే అతనే మాట్లాడుతున్నారు, వినండి. కల్వర్ శివ గారు మాట్లాడుతున్నారు. సరే మరి ఇంతసేపు అయింది కదా, వాచ్మెన్ అనుకుంటున్నారు విగ్రహానికి ముస్తాబు చేసి కూర్చోబెడితే అమ్మవారి ఆనందం మీద అమ్మవారి ఆనందంగా లేదు. వారం లోపల అందరికీ శుభార్తి. ఉన్న కొండ సురేష్ గారు కూడా మాట్లాడి ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పారు. నీకు తెలంగాణ ప్రజలు ఓటేస్తే నువ్వు గెలిచినావు. కొండ సురేఖ గారు మీరు దేవాదాయ శాఖ మంత్రి కదా, మీరు మీకు ఆల్రెడీ శ్యామలమ్మ గారు మీకు వినతి పత్రం ఇచ్చారు, అమ్మమ్మ శివశత్రుకి ఇట్లా కావాలని చెప్పి. మీరు ఎందుకు పట్టించుకోలే? కిందసారి శివశత్రుకి మాకు పాస్ ఇచ్చారు. తెలంగాణ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్ చేసి మాట్లాడి మా పెద్ద దర్శనాలు మాకు చేపించారు, మాకు పాస్ ఇచ్చారు. ఈసారి మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ స్వార్థం మీరు చూసుకోరు. మీకు తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అని చెప్పి సోనియమ్మ సొత్త తెలంగాణ సోనియమ్మకి అడ్డం పుట్టాము అందరూ. తెలంగాణ సోనియమ్మకి తెలుసా? ఇంగ్లీష్ తెలుసా? తెలంగాణ అంటే తెలంగాణ కల్చర్ మీకు తెలుసా? తెలంగాణ కల్చర్ మీకు పుట్టించిరా? మేము కొట్లాడు తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ మంచి చేస్తారు లేదనుకుంటే మీకు మీరు చేస్తారు, మీకు నచ్చినట్టు మీరు చేస్తారు. అంతా మీ దొంగల పాలన అయిపోయింది. అంతా మీది కాంగ్రెస్ పాలన, దొంగల పాలన. నిన్న 2,000 రూపాయలు టికెట్ ఇచ్చిన కూడా దర్శనాలు కాదు. డబ్బులు కమర్షియల్, మొత్తం కమర్షియల్. పైసా టేక్, తమాషా టేక్. మీరంతా మీ దళితమైన కాంగ్రెస్ పార్టీ అంతా. ఎవరికి కూడా ఈసారి దర్శనం కూడా కాలే. ఒక పాసులు పెద్దగా లైన్, శివశక్తులు పెద్దోళ్ళు, ముసలి ప్రెగ్నెన్సీ ఉన్న ఎంతమంది బాధపడరు. కనీసం సౌకర్యాలు సిగ్గుశాం లేదా సీఎం గారికి? కనీసం ఒక టాయిలెట్స్ కూడా పెట్టిలే. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడి నుంచో వస్తారు. తెలంగాణ కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. మీకు ఇంత సిగ్గు శరం లేదా? ఒక టాయిలెట్స్ పెట్టియాలి, ఇంత నీళ్ళు తాగి వసతి కలిపియాలి, ఇంత అన్నం తిండికి పెట్టిన తెలియదా మీకు? మీకు సిగ్గు శరాలు లేకుండా ఉన్నారా మీరు? ఇంతగానము మేము వస్తాము, కాంగ్రెస్ రావాలి, మంచి పాలన చేయాలి, పోవాలి, కావాలని ఇట్లా